డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మీకు 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డోంట్ మిస్ ఇట్ అండి. చివరి వరకు వీడియో చూడండి. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, యుఎన్హెచ్సిఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సో ఇందులో మీకు జీకే ఉంటుంది, పిఐఈ ఉంటుంది, తెలుగు కంటెంట్, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఉంటాయండి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్, రోమా, జెనీవానా, లండనా? మరి యుఎన్హెచ్సిఆర్ హెడ్ క్వార్టర్ ఉన్నది జెనీవాలో ఉండి, జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో మోస్ట్ ఆఫ్ ది ఐక్యరాజ్యకి సంబంధించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూటీఓ, డబ్ల్యూఐపిఓ, సో ఇవన్నీ కూడా వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవానే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మిలిటరీ సంస్థ ఏది? నాటోనా, ఎన్ఏఎఫ్టిఏనా, ఈఈసీనా, ఆసియానా? మిలిటరీ సంస్థ ఆన్సర్ ఫస్ట్ వన్, నాటో. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండి, ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్యారిస్, న్యూయార్క్, ది హేగ్, జెనీవా? ఆన్సర్ ఫోర్త్ వన్, జెనీవాలో ఉంది. జెనీవా ఎక్కడున్నదంటే స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితిని ఏ నగరంలో స్థాపించారు? ఫస్ట్ ఆప్షన్ మాస్కో, రష్యా. సెకండ్ ఆప్షన్ లండన్, ఇంగ్లాండ్. థర్డ్ వన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఫోర్త్ ఆప్షన్ శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా. సో ఐక్యరాజ్య సమితిని స్థాపించినటువంటి నగరం ఫోర్త్ వన్ అండి, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ఎవరు? ఫస్ట్ వన్ డాగ్ హ్యామర్ జోల్డ్, సెకండ్ వన్ యూ థాండ్, థర్డ్ వన్ ట్రిగ్వేలి, ఫోర్త్ వన్ కుర్ద్ వాల్దిమ్. ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆన్సర్ థర్డ్ వన్ అండి, ట్రిగ్వేలి. నెక్స్ట్ వన్, ఏ నగరంలో జరిగిన అలీనోద్యమ సమావేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలని డిమాండ్ చేసింది? ఎవ్రీ క్వశ్చన్కి ఒక 5 seconds టైం ఇస్తానండి. సో మీకు ప్రాక్టీస్ లాగా యూజ్ అవుతుంది. ఆన్సర్ని గెస్ చేయండి. సో నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి కామెంట్లో మీరు పెట్టండి డౌట్ని. ఆన్సర్ అయితే ఫోర్త్ వన్, జకర్తా. జకర్తా ఎక్కడ ఉన్నాయంటే ఏ దేశంలో అనగా ఇండోనేషియాలో ఉంది జకర్తా. నెక్స్ట్ వన్, సార్క్ కూటమిలో సభ్యదేశం కానిది గుర్తించండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 సార్క్ కూటమిలో సభ్యదేశం కానిది మయన్మార్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, 1992లో మొదటిసారి భద్రతా మండలి సమావేశం ఎక్కడ జరిగింది? సో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ అండి, భద్రతా మండలి అనగా సెక్యూరిటీ కౌన్సిల్. సో ఫస్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది న్యూయార్క్లో జరిగింది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, G7 కూటమిలో సభ్యత్వం లేని దేశం? G7 గ్రూప్లో లేని దేశం రష్యా, సెకండ్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితితో సంబంధం లేని సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితితో సంబంధం లేని సంస్థ
సో థర్డ్ వన్ అండి, అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అనేది సంబంధంలో ఐక్యరాజ్య సమితితో, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, G15 కూటమి అనేది వేటిని కలిగి ఉంది? G15 గ్రూప్ ఆఫ్ 15. ఆన్సర్ అభివృద్ధి చెందుతున్న దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ 1920, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, సార్క్ కూటమి ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ థర్డ్ వన్, ఢాకా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల్లో ప్రస్తుతం తన కార్యకలాపాలను నిలిపిన సంస్థను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్ అండి. సెకండ్ వన్ సచివాలయం, సెక్రటేరియట్. థర్డ్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. తర్వాత ఆర్థిక సామాజిక మండలి. ఎకనామిక్ కన్సోర్షియల్ కౌన్సిల్. సో ఏది అనగా ఫస్ట్ ఇదండి, ట్రస్టీషిప్ కౌన్సిల్. ధర్మకర్తృత్వ మండలి అనేది తన కార్యకలాపాలను నిలిపివేసింది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, NAFTA నాఫ్టాలో సభ్య దేశాలను గుర్తించండి. సెకండ్ వన్ అమెరికా, కెనడా, మెక్సికో. నెక్స్ట్ వన్, 1953లో భారత్ నుంచి ఐక్యరాజ్య సమితికి సాధారణ సభ అధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విద్యారంగ సమస్యలను గుర్తించడానికి నియమించిన కమిటీ? సెకండ్ వన్, హార్టాగ్ కమిటీ. నెక్స్ట్, క్రింది వాటిలో హంటర్ కమిషన్ సూచన కానిది? ఆన్సర్ థర్డ్ వన్, ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వుడ్స్ డిస్పాచ్ నివేదిక అనంతరం ఫలితం కానిది? థర్డ్ వన్ అండి, కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత? సో కమిషను అది ఏ ఇయర్ అనేది ఇచ్చారు, మరి అందులో కరెక్ట్గా జతపరచనేది రాంగ్ పేరు ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, థామస్ రాలీ కమిషన్ 1904 అనేది రాంగ్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో సార్జెంట్ కమిటీ సిఫారసు కానిది? ఫోర్త్ వన్, బాలిక విద్యను ప్రోత్సహించడం అనేది సార్జెంట్ కమిటీ సిఫార్సులు లేదు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో వుడ్స్ డిస్పాచ్ సిఫార్సు కానిది? ఆన్సర్ ఫోర్త్ వన్, జిల్లా విద్యా బోర్డులు. నెక్స్ట్, హార్టాగ్ కమిటీతో సంబంధం లేని అంశం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, విద్య పర్యవేక్షకులను నియమించడం అనేది హార్టాగ్ కమిటీతో సంబంధం లేని అంశం. నెక్స్ట్ వన్, శాడ్లర్ కమిషన్ గురించి సరికానిది? సెకండ్ వన్, శాడ్లర్ భారతదేశ విద్యా సలహాదారుడు.
అది రాంగ్ వన్. నెక్స్ట్ వన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో వైయక్తిక విద్యా పథకం ఆర్ కార్యక్రమంలోని దశల క్రమం. సో ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, సూచన దశ, నిర్ధారణ దశ, బోధించే దశ, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా దేనికి సంబంధించినది? డిస్గ్రాఫియా దేనికి సంబంధించినది? థర్డ్ వన్, లేఖన లోపం. నెక్స్ట్ వన్, త్వరణం ఎవరికి చెందిన విద్యా కార్యక్రమం? ఆన్సర్ సెకండ్, ప్రతిభావంతులైన పిల్లలు. నెక్స్ట్ వన్, కాళ్ళు, చేతులు, భుజాలు, నోరు, ఇతర భాగాల్లో అసంకల్పిత కదలికలతో ఏర్పడే సమస్యాత్మక పరిస్థితి. థర్డ్ వన్, ఎథిటోసిన్, రిథిటోసిస్. నెక్స్ట్, కింది వాటిలో ఒకటి బుద్ధిమాంద్యత గల వారి విద్యా విధానానికి సంబంధించి కాదు. ఫస్ట్ వన్, ఆదర్శ పాఠశాలలు. నెక్స్ట్, బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనంతో సంబంధం లేనిది. ఆన్సర్ ఫోర్త్ వన్, త్వరణం. నెక్స్ట్, 6వ తరగతి వాచకం పేరు? ఆన్సర్ థర్డ్ వన్, నవవసంతం 1. నెక్స్ట్, కీసా అంటే? థర్డ్ వన్, జేబు. నెక్స్ట్, అభినందన పాఠంతో సంబంధం ఉన్న రచయిత? ఆన్సర్ ఫోర్త్ వన్, శేషం లక్ష్మీనారాయణాచార్యులు. నెక్స్ట్, వచన కవిత ప్రక్రియకు చెందిన పాఠం? ఆన్సర్ థర్డ్ వన్, చీమల బారు. నెక్స్ట్, గండ బేరుండ పక్షి? థర్డ్ వన్, రెండు తలల పక్షి. నెక్స్ట్, విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు ఎవరు? ఫోర్త్ వన్, నలుడు. నెక్స్ట్, కింది వాటిలో ప్రకృతి పదం? ఆన్సర్ థర్డ్ వన్, అంబ. నెక్స్ట్, మండూకం, బేకం, దద్దురం అనే పదాలకి సరైన సమానార్థకం పదం ఏది? థర్డ్ వన్, కప్ప. నెక్స్ట్, సుక్తి పదానికి సరైన అర్థం? ఫోర్త్ వన్, ముత్యపు చిప్ప. నెక్స్ట్, విరించి అనే పదానికి అర్థం?
ఫోర్త్ వన్ బ్రహ్మ. నెక్స్ట్ ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు గల వారధి. ఆన్సర్ సెకండ్ వన్ రామవారధి ఆర్ రామసేతు. నెక్స్ట్ అజ్ఞాతవాసం అంటే థర్డ్ వన్ 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఎవరు రాసిన విమర్శనాత్మక వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించారు? ఫోర్త్ వన్ శేషం లక్ష్మీనారాయణ. నెక్స్ట్ వన్ సర్వభారతి అనే గేయ సంకలనం ఎవరిది? ఫోర్త్ వన్ శేషం లక్ష్మీనారాయణాచార్యులు. నెక్స్ట్ 16వ శతాబ్దంలో ప్రబంధ వాజ్మయం ద్వికాసం అనే అంశంపై పరిశోధన చేసిన వారు? సెకండ్ వన్ పల్లా దుర్గయ్య. నెక్స్ట్ స్నేహబంధం పాఠంలో మంతరం అంటే థర్డ్ వన్ తాబేలు. నెక్స్ట్ చింతాకు అనే పదంలోని సంధి? సెకండ్ వన్ అత్వసంధి. నెక్స్ట్ గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్న ఉభయ అక్షరం? ప్రాధాన్యం ఉన్న ఉభయ అక్షరం. థర్డ్ వన్ అర్ధ బిందువు. నెక్స్ట్ వన్ కుర్క్యాల శాసనం వేయించిన వారు? ఆన్సర్ థర్డ్ వన్ జీన వల్లభుడు. లాస్ట్ క్వశ్చన్ వేమన శతకం మకుటం? ఫోర్త్ వన్ ఏకపాద మకుటం. సో ఇవ్వండి ఈ వీడియోలో సో సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ద ఎస్జిటి ఎగ్జామ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ టెట్కి సంబంధించినవి అలానే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డౌట్స్ని కూడా కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.